నమస్తే వి డిజిటల్ న్యూస్ కి స్వాగతం. నేను కృష్ణవేణి. ముందుగా ముఖ్య అంశాలు. వ్యాపార పెట్టుబడులు, ఉద్యోగ అవకాశాల కల్పన దిశగా దావోస్ సదస్సుకు వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు. జూరిచ్ ఎయిర్పోర్ట్ లో చంద్రబాబుకు ఘన స్వాగతం పలికిన వ్యాపార దిగ్గజాలు, అభిమానులు. గోపాలపట్నం పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత. గంజాయి అక్రమ రవాణా, రౌడీయిజంపై ఉక్కుపాదం మోపాలని సూచన. కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్కు నిధులు కేటాయించడంపై హర్షం వ్యక్తం చేసిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కూటమి ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం. కలెక్టర్ కార్యాలయంలో అర్జీదారులతో కిటకిటలాడిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక. అర్జీదారుల సమస్యల పరిష్కారంలో అలసత్వం వహించరాదని అధికారులకు సూచించిన జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్. ఇప్పుడు వివరాలు చూద్దాం. రాష్ట్రంలో యువతకు ఉద్యోగ కల్పన, భారీ పెట్టుబడుల సాధన లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉపాధి కల్పన టాస్క్ ఫోర్స్ కమిటీ చైర్మన్, రాష్ట్ర విద్య, ఐటీ శాఖల ఎలక్ట్రానిక్ శాఖ మంత్రి నారా లోకేష్ దావోస్ వెళ్లారు. ఈ నెల 20 నుండి 24 వరకు దావోస్లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు వారు హాజరు కానున్నారు. జూరిచ్ కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 6:10 గంటలకు స్విట్జర్లాండ్లోని జూరిచ్కు చేరుకున్నారు. వీరికి అక్కడ ఘన స్వాగతం లభించింది. అనంతరం వారు జూరిచ్లోని హోటల్ హిల్టన్లో స్విట్జర్లాండ్లోని భారత రాయబారి మృదుల్ కుమార్ సీఎంతో చంద్రబాబుతో కలిసి భేటీ అవుతారు. చంద్రబాబు నాయుడుతో కలిసి పరిశ్రమ పెద్దలతో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు. గోపాలపట్నం పిఎస్ను మంత్రి తనిఖీ చేసిన సమయంలో విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్చి వీడియో కాన్ఫరెన్స్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తుండగా హోంమంత్రి అనిత పాల్గొని ప్రజా సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సిపిని ఆదేశించారు. పోలీసులకు హోంమంత్రి పలు సూచనలు చేశారు. పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరాల నిర్వహణపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే రికార్డులను పరిశీలించి రౌడీ షీటర్ల వివరాలపై ఆరా తీశారు. రోడ్డు ప్రమాదాల నివారణపై దృష్టి సారించాలని పోలీసులకు సూచించారు. గంజాయి రవాణాపై ఉక్కుపాదం మోపాలన్నారు. ఛార్జిషీట్ విషయంలో ఆలస్యం చేయవద్దని, ట్రాఫిక్ పార్కింగ్పై దృష్టి సారించాలన్నారు. పోలీస్ స్టేషన్కు వచ్చిన ప్రజల కష్టం వినాలన్నారు. ఫిర్యాదుదారులు ఇబ్బంది లేకుండా త్వరగా ఎఫ్ఐఆర్ను నమోదు చేసి ఎఫ్ఐఆర్ కాపీలను వెంటనే అందజేయాలని ఆదేశించారు. ప్రజలతో మాత్రం దురుసుగా ప్రవర్తించవద్దని తెలిపారు. ఒకసారి అది చార్జ్ షీట్స్ అసలు ఎట్టి పరిస్థితి చెప్పండి, చూసుకోండి. చార్జ్ షీట్ ఎక్కడ డిలే అయినా కూడా ఇబ్బంది పడిపోతాం. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకై కూటమి ప్రభుత్వం బాధ్యత నెరవేర్చిందని, ఇక స్టీల్ కార్మికులు యాజమాన్యం సమిష్టి కృషి మిగిలి ఉన్నదని రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ అన్నారు. సోమవారం గాజువాక టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణకై కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని, దానికి కేంద్ర ప్రభుత్వం ఇటీవల సహాయం అందించిన 11,440 కోట్ల రూపాయల నిదర్శనమని తెలిపారు. స్టీల్ కార్మికులు యాజమాన్యం సమిష్టి కృషితో పూర్తి సామర్థ్యానికి చేకూరేలా కృషి చేయాలని ఆయన కోరారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణకి కష్టించే ప్రభుత్వం కేవలం కూటమి ప్రభుత్వమేనని తెలిపారు. 1998లో కూటమి ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ను బీఆర్ఎఫ్ వీళ్లను కాకుండా రక్షించి స్టీల్ ప్లాంట్ పూర్తి సామర్థ్యం నడుచుకునేలా కృషి చేసిందని ఆయన మరోసారి గుర్తు చేశారు. ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గాజువాక ప్రజలకు ఇచ్చిన హామీని ఇప్పుడు నెరవేర్చి చూపించారని తెలిపారు. గాజువాక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విశాఖపట్నం స్టీల్కి సంబంధించి, ప్లాంట్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం 11,440 కోట్లు
ఆర్థిక సహాయాన్ని అందించినటువంటి నేపథ్యంలో ముందుగా ఈ ఆర్థిక సహాయం అందేటట్టుగా అనినిత్యం కృషి చేసినటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయడం కోసం ఇది పెట్టినటువంటిదని చెప్పి తెలియజేస్తున్నాను. ఇదే కాకుండా ఉప ముఖ్యమంత్రి గారైనటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే బీజేపీ నాయకత్వానికి ముఖ్యంగా నరేంద్ర మోడీ గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అలాగే దీనికోసం ఈ సెంటిమెంట్ని ముఖ్యంగా ఈ ప్రాంతానికి ఇటు గాజువాక ప్రాంతం కావచ్చు, విశాఖపట్నం కావచ్చు, ఉత్తరాంధ్ర ప్రాంతం సంబంధించి ఇది ఒక సెంటిమెంట్. ఇది ఆంధ్ర ప్రాంతంలోనే అందరికీ కూడా స్టీల్ ప్లాంట్ అంటే ఒక భావోద్వేగం. సో ఈ సెంటిమెంట్ని గౌరవిస్తూ దీనికి సహకారం అందించినటువంటి మరి ముఖ్యంగా స్టీల్ కేంద్ర మంత్రి గారైనటువంటి కుమారస్వామి గారికి, అలాగే స్టీల్ సహాయ మంత్రి అయినటువంటి శ్రీనివాసవరం గారికి, నిర్మలా సీతారామన్ గారికి, అలాగే పురంధరేశ్వరి గారికి ఇది కూడా నేను ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. ఎందుకంటే వీళ్ళందరూ కూడా వారి యొక్క సహాయ సహకారాలు అందించారు. అలాగే ప్రత్యేకంగా మరి కేంద్ర మంత్రి గారైనటువంటి ఈ ఉత్తరాంధ్ర ప్రాంతకు సంబంధించి రామ్మోహన్ నాయుడు గారు, కేంద్ర మంత్రి గారికి, వారికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మా యువ నాయకులు ఎంపీ గారు శ్రీభర్త్ గారు, ఆయన గెలిచిన దగ్గర నుంచి కూడా అందరితో కోఆర్డినేట్ చేస్తూ ఎలాగైనా చేయాలి, ఎలాగైనా దీనికి ఆర్థిక సాయం అందించాలి, దీన్ని ఆదుకోవాలి ఈ ప్లాంట్ అని చెప్పి వారు యువ నాయకులకి కూడా ఈ సందర్భంగా నేను ప్రత్యేకంగా భర్త గారికి, ఎంపీ గారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే కోర్టులు, మీడియా పరస్పరం సహకారంతో సమన్వయంతో పనిచేయాల్సి ఉందని, జవాబుదారీతనంతో కూడిన పనితీరును ప్రదర్శిస్తూ బాధ్యతాయుతమైన పాత్ర పోషించాలని సుప్రీంకోర్టు, వివిధ హైకోర్టు న్యాయమూర్తులు పేర్కొన్నారు. విశాఖపట్నం ఏయూ కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేసిన సౌత్ జోన్ 2 2 రోజుల జ్యుడిషియల్ ప్రాంతీయ సదస్సులో భాగంగా 2వ రోజు పలు అంశాలపై చర్చ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జ్యుడిషియల్ అండ్ మీడియా అనే అంశంపై జరిగిన మేధోపరమైన చర్చల్లో పలు అంశాలపై వారు ఆలోచనలు పంచుకున్నారు. ట్రయల్ కోర్టులో ఇతర న్యాయపరమైన అంశాల్లో మీడియా పాత్ర ఎలా ఉండాలి, దాని పరిధి, పరిమితులపై సుదీర్ఘంగా చర్చించారు. గతంలో జరిగిన సంఘటనలను సోదాహరణంగా వివరించారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని భావితర జడ్జిలు ఎలా వ్యవహరించాలి అనే కోణంలో విశ్లేషణ చేశారు. పలు అంశాలపై సీనియర్ న్యాయమూర్తులు తమ అభిప్రాయాలు తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్కు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీ విషయంలో ఎన్ని షరతులు పెట్టారో, ప్యాకేజీ వెనుక ఉన్న మతలబు ఏమిటో కార్మికులు, ఉద్యోగులు చాలా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని, వాటిపై కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ తక్షణమే స్పష్టత ఇవ్వాలని మాజీ మంత్రి, శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు. ఈ సందర్భంగా విశాఖ వైసీపీ కార్యాలయంలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, ప్రభుత్వ మాజీ విప్ కర్ణం ధర్మశ్రీతో కలిసి మీడియాతో మాట్లాడారు. మొదటి నుంచి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వైసీపీ వ్యతిరేకమని, జగన్ ప్రభుత్వం అప్పట్లో ఆపడం వల్లే ప్రైవేటీకరణ జరగలేదని తెలిపారు. సాక్షాత్ ఉక్కు మంత్రి కుమారస్వామి సైతం ప్రస్తావించిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రధాని మోదీ, అమిత్ షా, సీఎం చంద్రబాబు ప్రైవేటీకరణ జరగదని ఎందుకు చెప్పడం లేదో అర్థం కావడం లేదన్నారు. ప్లాంట్ ప్రైవేటీకరణలో భాగంగానే ప్యాకేజీ ఇచ్చారని కార్మికులు, ఉద్యోగులు మదనపడుతున్నారని చెప్పారు. ఆయా ఆర్థిక ప్యాకేజీని ఏ విధంగా వినియోగిస్తారో తక్షణమే స్పష్టంగా తెలపాలని కోరారు. కూటమి నేతలు ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని తెలిపారు. ప్రధానమంత్రి గారు స్వయాన్న విశాఖపట్నం వచ్చినప్పుడు, ముఖ్యమంత్రి గారు ఆ వేదిక మీద ఉన్నప్పుడు, ఉప ముఖ్యమంత్రి గారు ఆ వేదిక మీద ఉన్నప్పుడు, కూటమి నాయకులందరూ ఉన్నప్పుడు వారు అడగడము, వీరు చెప్పడం అనేది జరిగే అంశం కదా. దానివల్ల మేలు మంచి జరిగితే చెప్పేవారు కదా. చెప్పలేదు కాబట్టి ఆ తర్వాత జరిగిన ఈ పరిణామాలు చూస్తుంటే దీని మీద మాకు
అనుమానాలు ఉన్నాయి, అందుకే మేధావులతో చర్చించాలని చెప్పి మా అధ్యక్షుడు మనం 3 రోజుల కింద చెప్పడం జరిగింది. ఆ తదుపరి నిన్న మొన్న జరుగుతున్న పరిణామాలు చూస్తే మేధావులు కానీ, లేకపోతే కార్మిక సంఘాలు కానీ, లేకపోతే ఉద్యోగులు కానీ, లేదు ప్రజా సంఘాలు కానీ అందరూ కూడా ఏదైతే మా అధ్యక్షుడు మా అమర్నాథ్ ఏదైతే ఆ రోజు వ్యక్తపరిచిన సందేహాలు ఉన్నాయో దాన్నే దూపరుస్తున్నట్లు సందర్భాలు ఉన్నాయి. కానీ నిన్న చూస్తే విశాఖపట్నానికి చెందిన ప్రధాన నాయకులందరూ, ప్రతినిధులు అందరూ వారు ఒక కామన్ స్టేట్మెంట్ ఒకటి ఇవ్వడం జరిగింది. అందరూ కలిసి, అందులో కొద్ది సీనియర్ ప్రధాన నాయకులు కూడా ఉన్నారు. మరి మీరు చెప్తున్న ఈ మాటని ప్రైవేటీకరణ జరగదు అని చెప్పని నిన్న జరిగిన అమిత్ షా వచ్చిన మీటింగ్లోకి, ఇవాళ జరిగిన వచ్చిన మీటింగ్లో కానీ మీరు ఇచ్చారు, సంతోషమంటున్నారు. కానీ దీన్ని మీరు ఆపారనే మాటను ఎందుకు చెప్పట్లేదు? ఎందుకు ముఖ్యమంత్రి గారు కానీ, లేకపోతే హోంమంత్రి కానీ, ఆ నాయకులు కానీ వాడితో ఆ నోటితో ఎందుకు తెప్పించట్లేదు? ఇది సమస్య లేదు, దీని గురించి మీరు ఆలోచన పెట్టుకోక్కర్లేదు అనే అంశాన్ని ఎందుకు చెప్పలేదు? నిన్న ఈ ప్రకటన చేసినప్పుడు ఎవరైతే ఉక్కు శాఖ మంత్రి ఉన్నారో వారు ఒక మాట చెప్పారు. ఇది దీపం పథకంలో భాగంగా ఆ రోజే 21లోనే దీని వచ్చి ప్రైవేటైజేషన్ చేద్దామని చెప్పి మేము నిర్ణయం తీసుకున్నాం. కానీ ఆనాడు రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం దీన్ని వ్యతిరేకించింది. ఇది చేయడానికి వీల్లేదని చెప్పి తీర్మానం చేసింది. ఆ నేపథ్యంలో మేము దాన్ని ఆ రోజు చేయడానికి సాహసించలేదు మేము అని చెప్పుకొచ్చిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఎందుకు ఈ ముసుగులో ఈ మాటలు? ఎందుకు నిస్సంకోచంగా ఒక అథారిటీగా, ఒక క్లారిటీగా కేంద్రం నుంచి వచ్చిన మా ప్రధానమంత్రి గారు కానీ, లేదు అందరూ అనుకున్నట్లున్న 2వ స్థానంలో ఉంటున్న హోంమంత్రి గారు కానీ, వాళ్ళ సమక్షంలో ముఖ్యమంత్రి గారు కానీ ఎందుకు మాట్లాడలేదు ఈ విషయాన్ని, ఈ సందర్భాన్ని? సూటిగా అడుగుతున్నాం. కాబట్టి ఇది ఈ ముసుగులో ప్రైవేటుపరం చేసే కార్యక్రమంలోనే ఈ ప్యాకేజీ ఇచ్చారనేది మా తాలూకా పూర్తి అభిప్రాయంగా మీకు తెలియజేస్తున్నాం. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలను 24 గంటల్లోపు ఓపెన్ చేసి పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి పునరావృతం కాని విధంగా సంతృప్తికరమైన పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ జిల్లా అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం సోమవారం ఉదయం కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరంలో కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ వివిధ జిల్లాల్లో ప్రాంతాల నుండి విచ్చేసిన అధికారులను, అర్జీదారుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సంబంధిత అధికారులకు ఎండార్స్ చేసి శాశ్వత పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ మయూస్ అశోక్, జిల్లా రెవెన్యూ అధికారి భవానీ శంకర్, జీవీఎంసీ అడిషనల్ కమిషనర్ వర్మ పాల్గొన్నారు. వెంకటేశ్వరి అండి, మేము వైజాగ్ మల్కాపురం గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్నాము. మా యొక్క కష్టాన్ని ఎప్పటి నుంచో కలెక్టర్ గారికి విన్నవించుకుందాము అనుకుంటున్నాము. కానీ ఏదో ఒక రోజు మా బతుకుల్లో వెలుగు నింపుతారేమో అన్న ఆశతో ఇప్పటి వరకు ఎదురు చూసాం సార్. మాకేంటంటే అప్పట్లోని కాంట్రాక్టు లెక్చరర్స్ అనేది సార్, మీకు ముందుగా అంటే మీడియా మిత్రులకు అందరికీ కూడా నేను నమస్కారాలు తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా మాకేంటంటే మా సమస్యను పై వరకు తీసుకెళ్తారన్న ఉద్దేశంతోనే మేము మనసు ఇప్పి చెప్పాలని అనుకుంటున్నాం సార్. 2012లోని కాంట్రాక్ట్ వ్యవస్థ అనేది రద్దు చేశారు సార్. అప్పట్లో కాంట్రాక్ట్ వాళ్ళని తీసుకునేవాళ్ళు. ఆ తీసుకున్న తర్వాత రద్దు అయిన తర్వాత 2013 నుంచి కొన్ని డిస్ట్రిక్ట్లో ఒక 5-6 కాలేజీల లెక్కని నాన్ శాంక్షన్ కాలేజీలు గవర్నమెంట్ వాళ్ళు స్థాపించడం జరిగింది. అప్పటి నుంచి కూడా గెస్ట్ లెక్చరర్స్ని తీసుకోవడం స్టార్ట్ చేశారు సార్.
ఆ గెస్ట్ లెక్చరర్స్ అనేది 2013 ఒక జీవోని పాస్ చేశారు. అప్పటి నుంచి గెస్ట్ని తీసుకొని వాళ్ళకి ఏంటంటే ఇయర్లీ ఒక 8 మంత్స్ 9 మంత్స్ తీసుకొని వాళ్ళకి శాలరీస్ అనేవి ఇస్తూ ఉండేవారు. అప్పట్లో ఏంటంటే శాంక్షన్డ్ కాలేజ్ నాన్ శాంక్షన్డ్ కాలేజ్లో కొన్ని బడ్జెట్ ఉండే సార్. ఆ బడ్జెట్ నుంచి కొంతవరకు రిలీజ్ చేసేవారు. కరోనా వచ్చిన టైంలో ఏం చేశారంటే 2021-20లోని కూడా మాకు శాలరీస్ ఇవ్వలేదు సార్. తర్వాత 2021లో కూడా శాలరీస్ ఇవ్వలేదు. కానీ ఏంటంటే అప్పుడు మాకు గౌరవ భృతి కింద 10,000 రూపాయలు ప్రకటించారండి 2014లోని. ఆ 2014 నుంచి ఇప్పుడు 25 వరకు కూడా ఆ గౌరవ భృతి అనేది మాకు ఆ 10,000 ఉంది. సింహాచలం శ్రీ వరహ లక్ష్మీ నరసింహస్వామి వారిని కుటుంబ సభ్యులతో కలిసి హోంమంత్రి వంగలపూడి అనిత దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ మర్యాదలతో హోంమంత్రికి అధికారులు స్వాగతం పలికారు. కప్పస్తంభం ఆలింగనం, స్వామివారి దర్శనం అనంతరం అనితకు పండితులు వేద ఆశీర్వచనం ఇవ్వగా స్వామివారి చిత్రపటాన్ని ప్రసాదాన్ని అధికారులు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి అనిత మాట్లాడుతూ తెలుగు ప్రజలకు అప్పటి స్వామివారి అనుగ్రహం ఉండాలని స్వామివారిని ప్రార్థించానన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్కు 11,400 కోట్ల నిధులు కేటాయించడం శుభ పరిణామం అని అన్నారు. గత ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ పరిస్థితిని అయోమయంగా ఉండేదన్నారు. ఆంధ్రప్రదేశ్పై కేంద్రం బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుందని తెలిపారు. ఏపీ ప్రజలు విజ్ఞతతో ఆలోచించి ఓట్లు వేశారని అన్నారు. వైఎస్ఆర్సీపీ అధిష్టానం గాజువాక నియోజకవర్గం సమన్వయకర్తగా తిప్ల దేవన్ రెడ్డిని ప్రకటించడంతో గాజువాక వైసీపీ శ్రేణులు అమరావతి నుంచి వచ్చిన తిప్ల దేవన్ రెడ్డికి కూర్మన్నపాలెం జంక్షన్లో ఘన స్వాగతం పలికారు. అనంతరం అధిక సంఖ్యలో వైసీపీ శ్రేణులు ర్యాలీగా వైసీపీ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే నాగిరెడ్డి ఆశీస్సులు దేవన్ రెడ్డి తీసుకున్నారు. మాజీ ఎమ్మెల్యే తిప్ల నాగిరెడ్డి మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం తన కుమారుడు దేవన్ రెడ్డిని గాజువాక నియోజకవర్గం సమన్వయకర్తగా ప్రకటించారని, గాజువాక ప్రజలు, వైసీపీ శ్రేణులు, కార్యకర్తలు, నాయకులు అందరూ తిప్ల దేవన్ రెడ్డికి మద్దతుగా నిలవాలని ఆయన కోరారు. తిప్ల దేవన్ రెడ్డి మాట్లాడుతూ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తమ కుటుంబం నుండి కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు. నియోజకవర్గంలో వైసీపీ పార్టీ అహర్నిశలు కష్టపడి 2029లో పార్టీ విజయానికి పనిచేస్తానన్నారు. గత కొంతకాలంగా పార్టీని తన కుటుంబంను నమ్ముకొని ఉన్న కార్యకర్తలకి అన్ని వేళల్లో అండగా ఉంటానని దేవన్ రెడ్డి హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారంగా ఏదైతే 2029కి నీ కొడుక్కి ఎమ్మెల్యే సీట్ ఇస్తాను అని అన్ని దానికి ముందుగానే ఈరోజు గాజువాక నియోజకవర్గానికి గారిని చేయడం జరిగింది. ఇది ఎలక్షన్కి ముందే ఇచ్చిన మాటని నిలబెట్టుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అతనికి మరి నన్ను, నా కుటుంబాన్ని గుర్తించి మా కుటుంబంలోనే మరి దేవన్ రెడ్డికి గాజువాక నియోజకవర్గ సమన్వయకర్తగా ఇచ్చి పార్టీ బలోపేతానికి కష్టపడి పనిచేయండి అని ఒక ఇండికేషను ఇచ్చినట్టుగా ఈ పదవిని ఇచ్చారని నేను భావిస్తున్నాను. ఖచ్చితంగా గాజువాక నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరినీ ఆకట్టుకొని వాళ్ళ కష్టకాల్లో పాలు పంచుకుంటూ పార్టీ బలోపేతానికి కూడా కృషి చేయడానికి దేవన్ రెడ్డికి మీరందరూ కూడా సహకారాన్ని అందించి మళ్ళీ పార్టీని అధికారంలో తీసుకురానందుకు కార్యకర్తలు, నాయకులు అందరూ కష్టపడి పనిచేయాలని గాజువాక నియోజకవర్గం నుంచి మొత్తం నాయకుల తరపున, కార్యకర్తల తరపున, మా నాన్నగారి తరపున, మా అన్నయ్య తరపున మీ అందరం కూడా ఆయనకి ఎంతో రుణపడి ఉంటాం. ఎందుకంటే మా కుటుంబం మీద ఎంతో నమ్మకంతో ఆయన ఈ బాధ్యతలు ఇవ్వడం జరిగింది. గాజువాక నియోజకవర్గం వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జ్ అంటే చాలా పెద్ద బాధ్యత. ఎందుకంటే సుమారు 3,50,000 ఓట్లు, ఇంచుమించు 2 నియోజకవర్గాలతో సమానమైనటువంటి నియోజకవర్గం గాజువాక నియోజకవర్గం. 2019లోనే రాష్ట్రంలోనే అత్యంత ఓటర్స్ ఉన్నటువంటి నియోజకవర్గం గాజువాక నియోజకవర్గం. మరి అప్పుడు గౌరవ మాజీ శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి గారిని మంచి మెజార్టీతో మరి ఏదైతే ప్రజలందరూ ఆస్వాదించారో, మరి రాబోయే
2029లో మరి ఎప్పుడు ఎలక్షన్ వచ్చినప్పటికీ కూడా మరి అంతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మేము అందరం కూడా సపోర్ట్గా ఉంటూ మంచి మెజార్టీతో గౌరవ ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసే విధంగా ఆయన ఏదైతే సూచిస్తాడో ఆ సూచనల మేరకు ప్రతి కార్యక్రమం కూడా చాలా త్రికరణ శుద్ధితో మరి సిన్సియర్గా మేము అందరం పనిచేస్తామని గత 10 సంవత్సరాలు 12 సంవత్సరాల నుంచి కూడా తిప్పల నాగిరెడ్డి గారు అంటున్నటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రతిదీ కూడా పార్టీ చిన్నారులకు నాణ్యమైన విద్యను అందించడంతో పాటు వారిలో ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు ఫాస్టర్ కిడ్స్ ప్లే స్కూల్ ఎంతగానో దోహదపడుతుందని మురళీనగర్ బ్రాంచ్ కౌన్సిలర్ కె పద్మలత, మేనేజింగ్ డైరెక్టర్, పార్ట్నర్ అండ్ పావని తెలిపారు. ఢిల్లీ కేంద్రంగా 18 ఏళ్లు పైబడి దేశవ్యాప్తంగా 350 బ్రాంచ్లతో విజయవంతంగా కొనసాగుతున్న ఫాస్టర్ కిడ్స్ ప్లే స్కూల్ చైన్ విశాఖలో తమ 3వ బ్రాంచ్ను మురళీనగర్ వాకర్స్ పార్క్ వద్ద ప్రారంభించింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పద్మలత, పావని పాల్గొని మాట్లాడారు. ఉత్తమ విద్యా ప్రామాణికంతో పాటు అడ్వాన్స్ టీచింగ్ విధానం అవలంబిస్తున్నామన్నారు. విద్యార్థుల పట్ల అంకిత భావంతో మెలిగే టీచర్స్ని మాత్రమే తమ స్కూల్లో ఉపాధ్యాయులుగా కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. అంతేకాక డే కేర్ సెంటర్ని కూడా పిల్లలకు అందుబాటులో ఉంచామని, ఉద్యోగాలకు వెళ్లే దంపతులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తమ సంస్థలో పీజీ, నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ వరకు విద్యార్థులకు విద్యను అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు సింహ పావని, తనుశ్రీ, సాయి దుర్గ, రేష్మ, భార్గవి, బబిత, సుదర్శన్ రావు తదితరులు పాల్గొన్నారు. We recently started a foster kids preschool in Muralinagar. Foster kids means it's taking care of the child instead of the parent or guardian. So that is our title. Foster means. So foster kids school preschool inspected in 2003. It's been 21 years. So we have 350 plus branches in overall India and 12,000 plus students. Nowadays early education is very important because most of the families are nuclear families. So no one is and both the parents are working. So no one is there to teach the moral values and how to respect the elders in their homes. So brain development, language development, fine motor skills, gross motor skills ఇవన్నీ కూడా డెవలప్ అవుతూ ఉంటాయి. So coming to the foster kids school, our curriculum is designed by multiple experts. ఫాస్టర్ కిడ్స్ స్కూల్స్ వైజాగ్లో 3 ఉన్నాయండి. 2 రేష్మా గారు చూస్తున్నారు, 1 పురుషోత్తంపురం, ఇంకోటి ఎన్ఏడిలో ఉంది, కొత్తగా పెట్టారు. నెక్స్ట్ 3rd ఈ స్కూల్ ఫాస్టర్ కిడ్స్. మేము ఇక్కడ పిల్లలకి మారల్ వాల్యూస్ నేర్పిస్తామండి. ఎడ్యుకేషన్తో పాటు ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు పెద్దలకి రెస్పెక్ట్ ఎలా ఇవ్వాలి, అలాగే షేరింగ్. ఇప్పుడు పిల్లలకి షేరింగ్ అనేది అస్సలు తెలియదు. సో షేరింగ్ నేర్పిస్తాం. నెక్స్ట్ పిల్లలకి యాక్టివిటీస్, చాలా యాక్టివిటీస్ మేము స్కూల్లో అరేంజ్ చేసామండి. నెక్స్ట్ ప్లే టూల్స్ కూడా పిల్లలకి సేఫ్టీ ఇంపార్టెంట్ కాబట్టి ప్లే టూల్స్ని కూడా పిల్లలకి ఎక్కడ హానికరం లేకుండా జాగ్రత్తగా అరేంజ్ చేసామండి. అలాగే ఐఎంఎల్ దగ్గర నుంచి టీచర్స్ కూడా బీటెక్ చేసిన వాళ్ళు కాకుండా ఆల్రెడీ పెళ్ళైపోయి మదర్స్ అయిన వాళ్ళని, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని టీచర్స్గా తీసుకుంటున్నాం. ఎందుకంటే పిల్లల్ని కేరింగ్ అన్నది వాళ్ళకి మదర్స్ కాబట్టి బాగా తెలుస్తుందని టీచర్స్ని ఎక్స్పీరియన్స్ ప్లస్ పిల్లలు ఉన్న వాళ్ళని తీసుకుంటున్నాం. ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానం రాపత్ ఉత్సవాలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి. తిరువీధిలో స్వామి దేవేర్లు ఉత్సవమూర్తులు 10 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలను ఆలయ అర్చకులు శాస్త్రోక్తం స్వామివారికి శ్రీ పరంపరనాథుడు అలంకరణ చేసి శ్రీదేవి భూదేవి సమేతంగా సింహగిరి మాడవీధిలో తిరువీధి నిర్వహించారు. మహిళల కోలాటం ప్రదర్శన ఆకట్టుకుంది. ఆలయ స్థానాచార్యులు టిపి రాజగోపాల్, ప్రధానార్చకుడు గొడవర్తి శ్రీనివాసాచార్యులు ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. విశాఖ ఉక్కుకు కేంద్రం సాయంపై లీడర్ రమణమూర్తి సంచలన నిజాలు బయటపెట్టారు.
దేశ సంపద అయిన విశాఖ ఉక్కును ప్రాణాలొడ్డైనా కాపాడుకుందామని ఉత్తరాంధ్ర ప్రజా సంస్థ పిలుపునిచ్చింది. తెలుగు ప్రజల్ని వంచిస్తూ విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటైజేషన్ చేసే కుట్రలో భాగంగా ఉక్కు పరిరక్షణ అంటూ ప్యాకేజీ ప్రకటించిన సందర్భంగా ఉత్తరాంధ్ర ప్రజా సంస్థ ఇతర ప్రజా సంఘాలతో కలిసి విశాఖలోని పబ్లిక్ లైబ్రరీలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రమణమూర్తి మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణ ప్యాకేజీ పేట తెలుగు ప్రజల్ని వంచిందన్నారు. దాన్ని తమ విజయంగా రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వ పెద్దలు తానా తందానా అంటూ గొప్పలు చెప్పుకోవడం ఘర్షణీయమని తెలిపారు. ప్యాకేజీ ఇచ్చిన వారు దాన్ని ప్లాంట్ అభివృద్ధికి వినియోగించనీయకుండా పలు అక్రమ షరతులు పెట్టడం పూర్తిగా అన్యాయమని అన్నారు. 7.3 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం గల విశాఖ స్టీల్ ప్లాంట్కు ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదని షరతులు విధించి 11,440 కోట్ల రూపాయలు విదల్చడం అంటే విశాఖ ఉక్కుపై సవతి ప్రేమ చూపించడమేనన్నారు. ఇంత అన్యాయం జరుగుతున్న ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు కేంద్ర నిర్ణయాలు ఒత్తాసు పలకడం క్షమార్హం కాదన్నారు. ఈ రోజున విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి కేంద్రం ప్రకటించిన అది సహాయమో లేకపోతే ఈక్విటీనో ఏదైతేనేమి 11,400 కోట్ల రూపాయలు మేము ప్రకటిస్తున్నాం రివైవల్కి, స్టీల్ ప్లాంట్ రివైవల్కి అని చెప్పి ప్రకటించడం జరిగింది. దానికి కూటమి ప్రభుత్వంలో ఉండే పెద్దలందరూ కూడా చాలా పెద్ద ఎత్తున సంబరాలు చేసుకోవడం జరిగింది. అయితే వాస్తవంలోకి వెళ్తే చాలా దయనీయమైన పరిస్థితి కనబడుతోంది. ఈ స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ వ్యక్తులకి అమ్మేయడం కోసం ఒక కుట్రగా మేము భావిస్తున్నాం. ఇది తెలుగు ప్రజలకు చేస్తున్న దగ, మోసం, వంచన, అంతకు మించి ఏం కాదు. కేవలం కాగితాలకే పరిమితమైన ఈ సహాయం వివరాలు మీకు తెలిస్తే చాలా ఆశ్చర్యపోతారు. ఇవాళ 11,440 కోట్ల రూపాయలకి గతంలో 1,600 కోట్లు ఇచ్చారు ఎప్పుడో. ఆ ఇచ్చిన మొత్తాన్ని కూడా ఇందులో కలిపేశారు. మిగిలింది ఎంతంటే 9,800 కోట్లు. ఈ 9,800 కోట్లలో కూడా 7,350 కోట్ల రూపాయలు కేవలం బ్యాంకులకి రుణంగా చెల్లించాలి. అంటే మిగిలిన దాంట్లో 500 కోట్ల రూపాయలు 500 మంది ఉద్యోగుల్ని వీఆర్ఎస్ మీద పంపించేయాలి. దీంట్లో ఒక్క రూపాయి కూడా ఈవేళ 4 నెలల నుంచి జీతాలు ఇవ్వట్లేదు. ఈ 4 నెలల జీతాలకి ఒక్క రూపాయి కూడా ఇవ్వడానికి ఈ డబ్బు నుంచి వీల్లేదు. అంతేకాకుండా ఈవేళ ఏదైతే మనకి ముడిసరుకు కావాలో ముడిసరుకు కొనుగోలు చేయడానికి కూడా ఈ సొమ్ము నుంచి ఒక్క రూపాయి కూడా తీయడానికి వీల్లేదు. ఈ 11,440 కోట్ల రూపాయలు ఏ విధంగా ఖర్చు చేయాలనేది మినిస్ట్రీ నుంచే స్టీల్ ప్లాంట్ యాజమాన్యానికి ఆదేశాలు వచ్చినాయి. అంటే ఇది ఒక రకంగా దీన్ని ప్రైవేటు వ్యక్తి ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళ సౌలభ్యం కోసం చేస్తున్న ప్రయత్నం తప్ప ఇది కేవలం మనకి ఏమి ఎటువంటి ఉపయోగం లేదు. ఈ 11,400 కోట్లు ఇచ్చాం, అయినప్పటికీ కూడా ఇది ఇంకా అప్పుల్లోనే ఉంది అని చెప్పి రేపొద్దున అది ప్రజలకు చెప్పి ఈ ప్లాంట్ని అమ్మడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైపోయింది. గత నవంబర్ నెలలో ఆర్టీసీ బస్సులో మహిళపై యాసిడ్ దాడికి పాల్పడింది ఓ యాచకుడునని డీసీపీ 2 మేరీ ప్రశాంతి వెల్లడించారు. ఈ సందర్భంగా సోమవారం కంచరపాలెం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె వివరాలు వెల్లడించారు. గత ఏడాది నవంబర్ 29న రాత్రి 8:30 గతంలో సమయంలో ఐటీఐ జంక్షన్ వద్ద బస్సులో నుండి దిగుతూ గోపాలపట్నం నరసింహనగర్ ప్రాంతానికి చెందిన వెంకటేష్ శ్రీనివాస్ బస్సులో ఉన్న ఒక మహిళ మీద యాసిడ్ దాడి చేసి అక్కడి నుండి వెళ్లిపోయినట్లు ఆమె తెలిపారు. ఈ సంఘటనలో మహిళ వెనకాతలే ఉన్న వారిపై కూడా యాసిడ్ చుక్కలు పడినట్లు ఆమె పేర్కొన్నారు. యాసిడ్ దాడి జరిగినట్టు బాధితులు చెప్పడంతో పోలీస్ కమిషనర్ స్పందించి విచారణకు ఆదేశించగా 21 ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపట్టామన్నారు. యాసిడ్ దాడి జరిగినట్టు ఎటువంటి ఆధారాలు లభించలేదన్నారు. బాధితులను అన్ని రకాలుగా విచారించామని ఎక్కడ నిందితునికి బాధితులకు ఎటువంటి ఇష్యూ కనిపించలేదన్నారు. సంఘటన స్థలంలోని సీసీ ఫుటేజ్ను పరిశీలించామని బ్లూ కలర్ బాటిల్తో నిందితుడు లిక్విడ్ వేసినట్లు బాధితురాలు చెప్పారని తెలిపారు. అయితే నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేశామని స్పష్టం చేశారు. మైల్డ్ యాసిడ్ అది అంతే తప్ప ఒక యాసిడ్ దాడి అంత ఇంటెన్సిటీ కానీ అంత హై లెవెల్ యాసిడ్ కూడా ఇది కాదు. మనం అతని దగ్గర ఏదైనా చూపించాలి
సో మనం దాన్ని ఎఫ్ఎస్ఎల్కి పంపించాము, ఆ సీజ్ చేసింది కాబట్టి మేము మీకు డిస్ప్లే చేయలేకపోతున్నాం. అతన్ని మనం అధీనంలోకి తీసుకోవడం జరిగింది. జ్యుడిషియల్ కస్టడీ కోసం కోర్టు ఎదురు కూడా ప్రొడ్యూస్ చేయడం జరిగింది. అండ్ ఎస్పెషల్లీ ఐ థ్యాంక్ ద మీడియా, ఎందుకంటే చాలా హైలీ సెన్సిటివ్ కేసు ఇది. మనం క్లూస్ లేని పరిస్థితి, బాధితులు కూడా ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి. సెన్సేషన్ కోసం, మీ టీఆర్పీ పెంచుకోవడం కోసం మీరు ఏదో న్యూస్ రాయకుండా మాతో పాటు సపోర్ట్ చేస్తూ మేము మీకు న్యూస్ ఇచ్చే వరకు కూడా మీరు చాలా ఓపిక్గా, చాలా సహనంతో మాకు కోఆపరేట్ చేసినందుకు ఐ థ్యాంక్ ద మీడియా ఫ్రెండ్స్. ఎలా థ్యాంక్ యూ సో మచ్. మహావిశాఖపట్నం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం కమిషనర్ సంపత్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా నగరంలో పారిశుద్ధ్యం, పట్టణ ప్రణాళిక విభాగం, రెవెన్యూ, యూసీడీ, ఇంజనీరింగ్ తదితర అంశాలపై అర్జీదారులు కమిషనర్కు అర్జీలు సమర్పించారు. ఈ అర్జీలను కమిషనర్ పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులకు కమిషనర్ సంపత్ కుమార్ సూచించారు. అర్జీదారులు సమస్యల పరిష్కారం విషయంలో అలసత్వం వహించకుండా శాశ్వత పరిష్కారానికి కృషి చేయాలని అధికారులకు ఆదేశించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వ్యాపార పెట్టుబడులు, ఉద్యోగ అవకాశాల కల్పన దిశగా దావోస్ సదస్సుకు వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు. జులిచ్ ఎయిర్పోర్ట్లో చంద్రబాబుకు ఘన స్వాగతం పలికిన వ్యాపార దిగ్గజాలు, అభిమానులు. గోపాలపట్నం పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత. గంజాయి అక్రమ రవాణా, రౌడీయిజంపై ఉక్కుపాదం మోపాలని సూచన. కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్కు నిధులు కేటాయించడంపై హర్షం వ్యక్తం చేసిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కూటమి ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం. కలెక్టర్ కార్యాలయంలో అర్జీదారులతో కిటకిటలాడిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక. అర్జీదారుల సమస్యల పరిష్కారంలో అలసత్వం వహించరాదని అధికారులకు సూచించిన జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూ ఉండండి వి డిజిటల్ న్యూస్. నమస్తే.